నీవు విడువలేదయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేనయ్యా. నిన్ను చేరగా ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యా, ఎంత మంచి దేవుడయ్యా, ఎంత మంచి దేవుడయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడయ్యా. హల్లెలూయా. అక్కడ నా జీవితాన్ని అవన్నీ నడిపే నమ్మకాన్ని మన అన్న వాక్యం చెప్తున్నానికి నా జీవిత నావను నడిపే నావికుడవు, ఏ కీడు కలగకుండా కాచే దేవుడు నీవు. నా జీవిత నావను నడిపే నావికుడవు, ఏ కీడు కలగకుండా కాచే దేవుడవు. నా తోడుగా ఉండి నన్ను గమ్యం చేసెదవు, నీ సాక్షిగా నిలచేసు భాగ్యం ఇచ్చావు. నా తోడుగా ఉండి నన్ను గమ్యం చేసెదవు, నీ సాక్షిగా నిలచేసు భాగ్యం ఇచ్చావు. నా జీవిత నావను నడిపే నావికుడవు, ఏడు కలుగకుండా కాచే అలలెన్నో ఎగసి పడుతున్నా, వెలుతుపానే చెలరేగినా. అలలెన్నో ఎగసి పడుతున్నా, వెలుతుపానే చెలరేగినా. గుండాలే ఎదురవుతున్నా, నది సంద్రములో తీసుకుబడినా. గుండాలే ఎదురవుతున్నా, నది సంద్రములో తీసుకుబడినా. ఆపదలను తొలగించే అద్భుత దేవుడవు, సంతతమును సరిచేసే సర్వశక్తి మంతుడవు. ఆపదలను తొలగించే అద్భుత దేవుడవు,
సంతతము దరివేసి సర్వశక్తి మంతుడవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండగాదే దేవుడవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండగాదే దేవుడవు సిలువలో కడిగి ముద్రైనా వర్షముతో నావలిస్తున్నా సిలువలో కడిగి ముద్రైనా వర్షముతో నావలిస్తున్నా జగదాలతో నావలిస్తున్నా జగదాలతో నావలిస్తున్నా బరువెంత పెరిగినా నీటిపై నావకలైనా ఒడ్డుకు బరువెంత పెరిగినా నీటిపైన చేసెదవు నావకలైనా ఒడ్డుకు చేసెదవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కనుల కాచే దేవుడవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కనుల కాచే దేవుడు నావాడే నాపై నిందేసినా ఆత్మీయులే ఆశించినా నావాడే నాపై నిందేసినా ఆత్మీయులే అపహరించినా స్నేహితులే నన్ను స్నేహితులే నన్ను ఎంతకొచ్చి చేరని దేవుడు నీవు హత్తుకొని మోసాచి కాపరి నీవు ఎంతకొచ్చి చేరని దేవుడవు నీవు హత్తుకొని మోసాచి కాపరి నీవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండ కాచే దేవుడవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండ కాచే దేవుడవు నా తోడుగా ఉండి నన్ను గమ్యము చేసెదవు నీ సాక్షిగా నిలచి సుభాగ్యము ఇచ్చావు నా తోడుగా ఉండి నన్ను గమ్యము చేసెదవు నీ సాక్షిగా నిలచి సుభాగ్యము ఇచ్చావు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండ కాచే దేవుడవు నా జీవిత నావను నడిపే నా విపుడవు ఏడు కలుగకుండ కాచే దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు తన అనంత కృపలో మరొకసారి మనల్ని ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి దేవదేవుని వందనాలు తెలియజేస్తున్నా. చిన్న వాక్య భాగం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం
9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా, సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీ రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ కలవాడును, దీనుడునై దీనుడనై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. మరొక భాగం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి, సియోను కుమారి, భయపడకుము, భయపడకము, ఇదిగో నీ రాజు ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు. రైతులాడు చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవంగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, ఇక్కడ చేరిన నన్ను, మమ్మల్ని అందరినీ కూడా, రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి ప్రభువైన సకాలానికి ప్రభు ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు తీసుకుని వచ్చి మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో కడగండి, పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి నాయన. తండ్రి, నా దేవా, నా ప్రభా, మేమున్నటువంటి ప్రాంగణములు సైతం మీ రక్తం చేత కడిగి మీ ఆత్మ తండ్రి సంచారం బహుబలంగా ఈ ప్రాంగణాల్లో నిలిచినట్లు కృపను అనుగ్రహించండి. ఇదిగో ప్రభా, నా దేవా, నిలబడటానికి ప్రభా శక్తి లేని వాణ్ణి, మాటలాటకు తండ్రి చేతకాని వాణ్ణి తండ్రి, అయినప్పటికీ మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇస్తు ప్రభు. నన్ను సంపూర్ణంగా మీ సెలవు చాతను మరుగుపరచండి. నా నాలుకను, నా స్వరాన్ని, నా నోటిని, నా తలంపులను యేసు ప్రభు నా హృదయాన్ని మొత్తి నోట నుంచి, హృదయంలో నుంచి వెలువడే ప్రతి మాట కూడా ఆత్మచేత కుటుంబం వేయబడినదై, ఆత్మచేత తండ్రి ప్రభు ప్రేరేపించబడినదై, రెండంచులు గల వాడి అని ఖడ్గమై మా ప్రాణాత్మ దేహములను చీల్చుటకును వెలిగించుటకును యేసు ప్రభ మీ వాక్యాన్ని విరిచి పంచి మాకందరికీ అనుగ్రహించవలసిందిగా బ్రతిమలాడుతూ, యేసయ్య శక్తి గల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం గల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ మనం గమనించినట్లయితే రేపటి దినమందు మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఏంటంటే మట్టల ఆదివారం కదా. సో మట్టల ఆదివారానికి సంబంధించిన చిన్న వాక్య భాగాన్ని ప్రభు మన మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాడు. మరొకసారి వాక్యాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా, సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై, దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ రోజుకు వాక్య భాగం ఏంటంటే బిహోల్డ్ యువర్ కింగ్. ఇదిగో మీ రాజు. ఈ రోజు యొక్క అంశం ఏంటంటే ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్. బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆయన ఎవరో కాదు, ఎవరంతా ఆయన నీ రాజు, నా రాజు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలుగా మొట్టమొదటి ఆత్మీయ తలంపు మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే సియోను నివాసులారా అని మాట్లాడుతూ ఉన్నాం. ఏంది? సియోను నివాసులారా. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే సియోను కుమారి అని వ్రాయబడింది. దయచేసి గమనించాలి ప్రియమైన వారులారా, సియోను వాసులారా, సియోను కుమారి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను నివాసులారా అంటే ఇంకా ఇక్కడ చూస్తున్నాం యెరూషలేము నివాసులారా అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే ఇదిగో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఓ నివాసులారా, ఓ సియోను నివాసులారా, ఓ సియోను కుమారి అని మాట్లాడుతున్నాడు. సియోను కుమారి అంటే అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను నివాసులు, లేకపోతే ఆ యెరూషలేము పట్టణస్తులు, లేకపోతే ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ భూమిలో నివసిస్తున్నటువంటి ప్రజలు అని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బహుగా సంతోషించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. వై? ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఉల్లాసంగా ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును అని వ్రాయబడింది. ఆయన ఎవరంట? ఆయన నీతిపరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు వస్తూ ఉన్నది మన దగ్గరికి, ఎవరు వస్తూ ఉన్నది యెరూషలేములో కంటే ఆయన నీతిపరుడుని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బైబిల్లో మనం చూస్తున్నాం, రోమిలకు రాసినటువంటి పత్రికల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. భూమి మీద పుట్టిన వారిలో ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేదంటే ఈయన నీతిమంతుడుగా వస్తూ ఉన్నాడు మీ దగ్గరికి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు. మనం గమనించినట్లయితే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ఛాలెంజ్ చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నో వన్ వాస్ ఏబుల్ టు షో a single point. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మీద ఒక్క నేరం మోపేదానికి కానీ ఎవరికి కూడా ఏ మాత్రం కూడా తావులేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ ప్రభు దగ్గరకు వచ్చారు. ఇదిగో ఈమెను మేము చంపాలనుకుంటున్నాం రాళ్లతో. ఇదిగో ఆమె యొక్క ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ఈమెను రాళ్లతో కొట్టి చంపమని. నువ్వేం చెప్తావంటే, యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీలో పాపము లేని వాడెవడు మొట్టమొదట రాయి వేయమంటే, బైబిల్లో రాయబడింది. మనం చూసినట్లయితే చిన్న బిడ్డ మొదలుకొని, చిన్న పిల్లవాడు మొదలుకొని ముసలివారు వరకు అందరూ కూడా తమ యొక్క మనస్సాక్షులు గద్దింపబడి ప్రేమైన వెళ్ళిపోయారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కడే మిగలడంట. ఎవరు? ఆయనే నీతిమంతుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, మనం చూస్తూ ఉన్నాం చిన్న బిడ్డలు మొదలుకొని. అందుకే దావీదు అంటాడు, దేవా నా తల్లి నా హృదయంలోనే నా తల్లి నా గర్భంలోనే పాపంలోనే నా తల్లి నన్ను గర్భములు ధరించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పుట్టుకతోనే మనం పాపులమని బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నో మ్యాటర్ మనం క్రైస్తవులమా లేకపోతే వేరే మతానికి సంబంధించి, నో మ్యాటర్ దేవుడు పుట్టించిన ప్రతి ఒక్కరు ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపములో పుట్టినవారు పాపములు జీవిస్తూ ఉన్నవారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈయన ఒక్కడే నీతిమంతుడు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఒక్కడే పరిశుద్ధుడు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక ఛాలెంజ్ చేసినటువంటి వాడు. ఆయన అన్నాడు ఆమెతో, అమ్మా ఎవరు లేరా నీ మీద రాయి వేయటానికంటే, ఎవరు లేరయ్యా వెళ్ళిపోయారు. అయితే నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా, నువ్వు వెళ్ళి ఇక మీద పాపము చేయొద్దు. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి మన దేవుడు. ఆయన నీతిపరుడై ఉండి, గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడిగా ఉండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని పాయింట్అవుట్ చేసేదానికి రాలేదు కానీ మనల్ని క్షమించేదానికి, మనల్ని రక్షించేదానికి, మనల్ని ఈ లోకం నుంచి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ప్రేమ కలిగి మన కోసం ప్రాయశ్చిత్తం చేసేదానికి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. అందుకే సియోను నివాసులారా, ఓ సియోను కుమారి, మీరు ఉల్లాసించండి, మీరు ఉల్లసించండి, మీరు సంతోషించండి. ఎందుకంటే ఈయన నీతిపరుడు మీ ఎద్దకు వస్తూ ఉన్నాడు. నీతిపరుడు మీ ఎద్దకు వస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రేమ వాళ్ళరా, ఆయన నీతిపరుడు మాత్రమే కాదంట, ఏంటంట చూస్తున్నాం. మనం గమనించినట్లయితే రక్షణ గలవాడని బైబిల్లో రాయబడింది. ఆయన నీతిమంతుడే, ఆయన తీర్పు తీర్చడానికి సమర్థుడే, కానీ ఆయన తీర్పు తీర్చడానికి రావట్లేదు. దేనికోసం వస్తున్నాడు? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి వస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. మనం కొంచెం పరిశుద్ధంగా జీవిస్తే, అన్ని విషయాల్లో ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే చాలా నిక్కచ్చిగా ఉంటాం, కొన్నిసార్లు చాలా డిసిప్లిన్ గా ఉంటాం. మనం డిసిప్లిన్ గా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ డిసిప్లిన్ లేకపోతే మనకెంత కోపం వస్తుంది కదా, ఎంత రోషం వస్తుంది. ఎంత నిష్ఠగా ఉంటే, ఇంత డిసిప్లిన్ గా ఉంటే నిజం ఎట్లా ఉన్నారో అని మనం పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం, వాళ్ళని నిందిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సెల్ఫ్ రైటియస్నెస్ మన జీవితంలో చాలా ఎక్కువగా అయిపోతుంటది ప్రియమైన వాళ్ళారా. కానీ అన్ని దాంట్లో ఉండగలుగుతున్నామా? అన్ని దాంట్లో ఉండలేదు. ఎందుకంటే మనం పాపంలో జీవిస్తూ ఉన్నాం. ఏదో ఒక విషయంలో నువ్వు చాలా నిక్కచ్చిగా ఉండవచ్చు, ఏదో ఒక విషయంలో నువ్వు మాత్రం చాలా నీతిమంతుడిగా ఉండవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా లేనప్పుడు ఏం చేస్తామంటే, అంటే మన చుట్టూ ఉన్న వాడిని చాలా నిందిస్తూ ఉంటాం. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఈయన ఎలాంటి వాడు? ఈయన నీతిపరుడైనప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమ కలిగినటువంటి వాడు. రక్షణనిచ్చేదానికి, తన రక్తాన్ని కాచేదానికి, నీ కోసం నా కోసం ప్రాయశ్చిత్తం చేసేదానికి, ప్రేమను చూపించేదానికి, దేవుని ప్రేమను వెల్లడిపరిచి నిన్ను తన దగ్గర తెచ్చుకోవడానికి వచ్చినటువంటి మహా గొప్ప దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళరా, ఇది కేవలం నేను కొంచెం ఇంట్రొడక్షన్ గా మాత్రమే చెప్తున్నా. మొట్టమొదటి ఆత్మీయ తలుపు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నా. దయచేసి గమనించండి. ఇదేందో తెలుసా? గమనించినట్లయితే ఇట్ ఇస్ ప్రాఫిటిక్ కాల్. దయచేసి గమనించండి. ఇది ప్రవచనాత్మకమైనటువంటి పిలుపండి. మనం గమనించేది చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎప్పుడు రాయబడిందండి? జకర్యా అంటే యేసు ప్రభు రాకముందు కొన్ని వందల సంవత్సరాల పూర్వము ఈ మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టుకల గురించి యెషయా రాస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసు ప్రభు ఆ యొక్క సీయోనులో ప్రవేశించే విధానాన్ని గురించి జకరియా రాశాడు. ప్రియమైన వారలారా, యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రవచనాత్మకం, యేసు ప్రభు యొక్క జీవితమే ప్రవచనాత్మకంగా గమనించినట్లయితే, యేసు ప్రభు ఏమి చేసినా యెరూషలేములో ప్రవేశిస్తూ ఉంటే జయోత్సాహంతో అది ఒక ప్రవచనాత్మకం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. యేసయ్య కలవరసలోకి వెళ్తూ ఉంటే ఒక ప్రవచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తన ప్రాణాన్ని పెడితే చనిపోతూ ఉంటే ఒక ప్రవచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుద్ధరణ కావడం కూడా ఒక ప్రవచనమే. సో ఆయన పుట్టుక ఈ లోకంలో పుట్టిన మొదలుకొని చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా, అంటే పరలోకం నుంచి దిగి వచ్చిన వాడును పరలోకమునకు ఎక్కిపోయిన వాడును బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చింది మొదలుకొని పరలోకానికి ఎక్కిపోయేంత వరకు కూడా ఆయన జీవితమే ప్రవచనాత్మకం. గమనించినట్లయితే ఆయన జీవితమే ప్రవచనాత్మకం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పిలుపు ఎలాంటి పిలుపు అంటే ప్రవచనాత్మకమైనటువంటి పిలుపు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమ వాళ్ళ చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై దానికి ముందు ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. సియోను కుమారితో చెప్పండి. ఏంటంటే ఇదిగో ప్రవచనం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల పూర్వం చెప్పబడింది కదా, అది ఇప్పుడు నెరవేరుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం గమనించినట్లయితే ఈ రాజు ఎవరు? నీ రాజు అని బైబిల్ వాడు. దయచేసి గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నీ రాజు అని బైబిల్ వాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ప్రేమైన వారలారా, ఈ యొక్క యేసు ప్రభు జయోత్సాహంతో ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించేటటువంటి యొక్క ఆ సంఘటన 4 సువార్తల్లో వ్రాయబడిందండి. 4 సువార్తల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించాలంటే యేసయ్య ఈ లోకంలో జీవించిన సంఘటనలు కొన్ని ఒక సువార్తికుడు రాశాడు, మరికొన్ని ఇద్దరు రాశారు, మరికొన్ని ముగ్గురు రాశారు. కానీ కొన్ని బలమైనటువంటి సంఘటనలు గమనించినట్లయితే 4 సువార్తికులు రాశారు. ఈ 4 రాసిన సువార్తికులు ఇదొక సంఘటన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యెరూషలేములో అంటే ఇది చాలా ముఖ్యమైన ఘట్టం యేసయ్య జీవితంలో. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఆ యెరూషలేములో ప్రవేశించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సంఘటన. ఆయన ఈ లోకంలో జీవించిన 33.5 సంవత్సరాల్లో. ప్రేమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఆయన ఎవరంట? సియోను కుమారి నీ రాజు, సియోను వాసులారా నీ రాజు అని బైబిల్లో వ్రాయబడింది. చూడండి, సియోను వాసులారా అని బహువచనం రాయబడింది, కానీ నీ రాజు అంటూ ఉన్నాడు. యెరూషలేము నివాసులారా అంటూ ఉన్నాడు, కానీ నీ రాజు అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ప్రియమైన దేవుడు గమనించినట్లయితే ఇది ఇట్స్ పర్సనల్ కాల్. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ప్రవచనంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభువు రకరకాలుగా ఈ లోకంలో రకరకాలుగా చిత్రిస్తూ ఉంటారు. ఏంటంటే ఆయన ఒక ప్రవక్తగా ఒప్పుకుంటారు చాలా మంది, ఆయన ఒక మిరకిల్ వర్కర్ గా లేకపోతే అద్భుతాలు చేసినటువంటి వ్యక్తిగా ఒప్పుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మంచి బోధకుడుగా ఒప్పుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే కానీ ఆయనను రాజుగా చాలా మంది అంగీకరించారు. ఆయనను రక్షకుడిగా చాలా మంది అంగీకరించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమైన వారు మనం గమనించినట్లయితే ఈ రాజు ఎవరంట? నీ రాజు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఈ ప్రవచనము ప్రేమైన దేవుని బిడ్డలారా, మిరకిల్ వర్కర్ వస్తూ ఉన్నాడని చెప్పటం లేదు, ఒక ప్రవక్త వస్తూ ఉన్నాడని చెప్పటం లేదు, ఒక బోధకుడు వస్తున్నాడని చెప్పటం లేదు. ఎవరు వస్తున్నాడట? ఒక రాజు వస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఆయన ఈ లోకంలో రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని బైబిల్లో వ్రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా ఈ లోకంలో పుట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వాళ్ళరా, రాజు లాగానే జీవించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఏ పాపానికి లొంగకుండా గమనించినట్లయితే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడింది. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని బైబిల్లో వ్రాయబడింది. పట్టణాన్ని పట్టుకునేవాడు ఎవడు? రాజు. దయచేసి గమనించాలి, పట్టణాన్ని పట్టుకునేవాడు రాజు కంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఎవరండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడ్డానికి ఆయనకు కిరీటం లేదే, చూడ్డానికి ఆయనకు రాజవస్త్రాలు లేవే,
చూడడానికి ఆయనకు సింహాసనం లేదే, కానీ ఆయన రాజే. ఎందుకు రాజు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరికి లొంగలేదండి. ఏ సాతాను చర్యకు లొంగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సాతానుకు ఆయనకు లొంగలేదు. ఏ సాతాను టెంప్టేషన్స్ కి ఆయన లొంగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ వాళ్ళరా, గమనించినట్లయితే సాతాను తరివేశాడు. సాతానా వెనక్కిపో అంటే వెనక్కిపోవాల్సింది వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఈ లోకంలో రాజుగా పుట్టాడు, రాజుగానే జీవించాడు. గమనించినట్లయితే రాజుగానే చనిపోతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగానే లేచాడండి. ప్రియమైన వాళ్ళారా, దయచేసి గమనిద్దాం. గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ప్రవక్త వస్తూ ఉన్నాడు, లేకపోతే అద్భుతాలు చేసే వ్యక్తులను చెప్పడం లేదు, కానీ నీ రాజు వస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యంలో నుండి కొంత ఆంతర్యాన్ని మీ దగ్గర తీసుకుని రావాలని ఆశపడుతున్నా. ఇది దో ఇట్ ఈస్ అ ప్రాఫిటిక్ కాల్, గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ అ పర్సనల్ కాల్. ఏంటిది? ఇట్స్ అ పర్సనల్ కాల్. సియోను వాసులారా, నీ రాజు అంటే అర్థం ఏంటో తెలుసా? సియోన్ లో ఉన్నటువంటి పట్టణస్తులారా, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి జనులారా, ఆయన ఎవరో కాదు, ఆయన ఒక ప్రజకు రాజు కాదు, ఆయన నీకు రాజు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నిజంగా హార్వీ హీఈస్ నాట్ కింగ్ బట్ యువర్ కింగ్ అని బైబిల్ రాయబడింది. ఆయన జస్ట్ ఒక రాజు కాదు, ఆయన ఎవరంట? నీ రాజు. గుర్తు పెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ రాజు, ఆయన నా రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆయన ఒక క్రౌడ్ కు, ఒక జనానికి రాజు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరికి రాజు. ఎవరు? ప్రతి ఒక్కరికి రాజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీకు రాజే, నాకు రాజే, ప్రతి ఒక్కరికి రాజే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారు, ఎంతమంది అంగీకరించట్లేదు, అది మనం చూసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన రాజే, అంతే. ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఆయన్ని సృష్టికర్త, ఆయన నిరాజు, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో వాళ్ళరా, అందుకే బిహోల్డ్ హిమ్ యాజ్ కింగ్ అంటే ఆయన నీ రాజు గారిని దగ్గరకు వస్తూ ఉన్నాడు. బిహోల్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ సాయంకాల సమయంలో యాక్చువల్ గా బిహోల్డ్ అంటే అర్థమైంది చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, టు రికగ్నైజ్ హిమ్. బిహోల్డ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో రికగ్నైజ్ అండ్ రిపెంట్ అండ్ సరెండర్ అండ్ సబ్మిట్. ప్రియమైన వారులారా, ఆయన గుర్తించు రాజుగా. గమనించినట్లయితే పశ్చాత్తాపడు. ప్రియమైన వారులారా, మూడోది గమనించినట్లయితే ఆయనకు లొంగిపోయి లోబడినటువంటి జీవితం కలిగి ఉంది. అది బిహోల్డ్ అంటే. బిహోల్డ్ ని రాజు అంటే అర్థం అంటే ప్రియమైన దేవుల, ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని చూచి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ట్రాజడీ ఏంటంటే అక్కడ అందరు కూడా ఏమంటున్నారు తెలుసా? చూడండి, మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో గమనించినట్లయితే, లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి, 30 చూడండి, గమనించినట్లయితే 39 దానికంటే ముందుగా మనం గమనించినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయం లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి, 37వ వచనం. ప్రభువు పేరట వచ్చువాడు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండను గాక. ఇంకా మనం గమనించినట్లయితే ఈ 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే, ఇదిగో మహిమగల రాజు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. బైబిల్లో వ్రాయబడింది ఏంటంటే మహిమగల రాజు అని బైబిల్లో వ్రాయబడింది. యోహాను సువార్తలో, లూకాసు సువార్తలో, మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే ఈయన ఎవరంట? మహిమగల రాజు అని బైబిల్లో వ్రాయబడింది. ప్రియమైన వారులారా, కానీ అందరు కూడా ఏమని హోసన్నా హోసన్నా అని పిలుస్తూ ఉన్నారు. ఆయన హోసన్నా, సర్వోన్నత స్థలంలో ఆయనకు నీకు మహిమ కలుగును గాక అని పాటలు పాడుతూ ఉన్నారు. కానీ నిజంగా వారి హృదయాంతరంగాల్లో యేసు ప్రభును ఆరాధిస్తూ ఉన్నారా లేదా? ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ దేర్ హార్ట్స్. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు హోసన్నా హోసన్నా అని కేకలు వేసినటువంటి వారు,
లేకపోతే హోసన్నా అని అనుకుంటూ ఆయన ఆయన నడుస్తున్నటువంటి ప్రాంతానికి బట్టలు పరిచి లేకపోతే కొమ్మలు పరిచినటువంటి వారు కొద్ది రోజుల్లోనే ఒక 4-5 దినాల్లో ఏమంటున్నారు, క్రూసిఫై హిమ్ అంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటున్నారంటే హోసన్నా హోసన్నా అంటే ఇదిగో ఆయన నా రాజు అని చెప్పినటువంటి వీరు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆయన సిలువ వేయండి అంటూ ఉన్నారు. అంటే ది డోంట్ మీన్ ఇవాళ ఏం చెప్తూ ఉన్నారు వారికి అర్థం కాదు. పదవులతో గణపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, కానీ యాక్చువల్ గా వాట్ హీఈస్ అనేది వాళ్ళకు తెలియటం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు ఈ హోసన్నాను మనం ఏ రీతిగా చూస్తూ ఉన్నాం, హోసన్నాను మనం ఏమి అడుగుతూ ఉన్నాం అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. బయటకు ఆరాధించడం కాదు, బయటకు దేవుని వాక్యాన్ని బోధించడం కాదు, బయటకు ప్రార్థన మన నోటి నుంచి రావడం కాదు, కానీ మన హృదయ అంతరంగాల్లో వాట్ హీ ఈజ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. మన హృదయ అంతరంగాల్లో ఆయన ఏ రీతిగా ప్రతిష్ఠిస్తూ ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇప్పుడేమో ఆయన రిసీవ్ చేసుకుంటున్నారు. ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? హోసన్నా అంటూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు, యూదుల రాజు అంటూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన ఒక పొలిటికల్ కింగ్ గా చూస్తూ ఉన్నారు. ఏంటి ఆయన ఒక పొలిటికల్ కింగ్ గా చూస్తూ ఉన్నారు, కానీ ఆయన స్పిరిచువల్ కింగ్ గా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో గమనించినట్లయితే వాళ్ళు పొలిటికల్ కింగ్ ఎందుకు చూశారు? ప్రజాదరణ ఉంది ఆయనకు, ఎందుకంటే అద్భుతాలు చేశాడు, మెరికలు చేశాడు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, లేకపోతే ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు పబ్లిక్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి ఆయన రాజు అయితే నేను కూడా ఆయన పక్షాన ఉంటాను. చాలా మంది పవర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన రాజుగా ఉంటే మాకు కూడా కొంచెం పవర్ దక్కుతుంది, ఈయన పక్షాన ఉంటే మాకు కూడా మేలు జరుగుతుంది. సో పొలిటికల్ కింగ్ గా వారు ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, కానీ తమ హృదయాధినేతగా తమ యొక్క హృదయంలో లేకపోతే రాజుగా ప్రతిష్ఠించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఈ కాలంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, పొలిటికల్ పవర్ ఉన్నటువంటి పవర్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో స్పిరిచువాలిటీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా ఉన్నవాళ్ళని చాలా ఎలా చూస్తారంటే పనికి మళ్ళ వాళ్ళగా చూస్తారు. అప్పుడు కాలంలో అలాగే చూస్తున్నారు, ఇప్పుడు కాలంలో కూడా అలాగే చూస్తున్నారు. బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, లూకాసు వార్త ఇప్పుడు చూద్దాం 23వ అధ్యాయం 39 నుంచి మనం గమనించినట్లయితే, దయచేసి గమనించండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, వేలాడ వేయబడిన ఆ నిరసనలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ప్రియమైన వాళ్ళు మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 27:44 చదువుకుందాం. మత్తయి సువార్త 27:44 27:44 ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆ మాట చదవమ్మా. అది ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. ఏమని? సో బయట దావనమై వారు నిందిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సైనికులు నిందిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే నువ్వు యూదుల రాసులో నువ్వు రూదుల అయితే సిలువ నుంచి కిందకి దిగరా అని ఆయన దూషిస్తూ హేళన చేస్తూ ఉంటే ఆ బందిపోటు దొంగలు సైతం కూడా ఏం చేశారంట? ఆయన్ను దూషించారు అని బైబిల్లో చాలా క్లియర్ గా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుకు ఒకరు ఎడవ వైపుకు ఒకరి కుడి వైపుకు సిలువ వేయబడ్డారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇద్దరికి డిస్టెన్స్ ఒకటే ఉంది. దయచేసి గమనించాలి. ఇద్దరు దొంగలు కూడా గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ ఎంత డిస్టెన్స్ ఉన్నాడో రైట్ సైడ్ కూడా అంత డిస్టెన్స్ ఉన్నాడు. ఇద్దరు కొంచెం అటు ఇటుగా ఒకవేళ ఉండొచ్చు, కానీ సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు మాటలు ఇద్దరు చిరక ప్రయత్నం ఉన్నారు కాబట్టి యేసు ప్రభు మాటలు ఇద్దరు వింటూ ఉన్నారు. దయచేసి గమనించాలి, యేసు ప్రభు మాటలు ఇద్దరు వినగలుగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యేసయ్య యొక్క శ్రమను ఇద్దరు కూడా చూడగలుగుతున్నారు, చాలా దగ్గర నుంచి చూడగలుగుతూ ఉన్నారు. యేసయ్యను పక్కలో పొడిచినటువంటి విధానము, ఆయన్ను ఏ రీతిగా సిలువ వేశారో ఎక్కడి నుంచి ప్రేమ వాళ్ళరా చాలా దగ్గర నుంచి చూసిన వాళ్ళు వాళ్ళిద్దరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గమనించినట్లయితే యేసు ప్రభుకి ఇద్దరు ఒకే డిస్టెన్స్ లో ఉన్నారు. యేసు ప్రభు మాటలు ఇద్దరు వినగలుగుతున్నారు. యేసు ప్రభు యొక్క శ్రమలను ఖచ్చితంగా ఇద్దరు చాలా కనులారా చూసినటువంటి వ్యక్తులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సంథింగ్ హ్యాపెండ్ ఆల్ ఆఫ్ సడన్. ఏంటో తెలుసా? మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం మనం చూస్తున్నాం.
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరు కనుక వీరిని క్షమించండి అని యేసుప్రభు అంటే, ప్రియమైన వారులారా, సో ఒక దొంగ ఈ మాటలు ఇద్దరు వింటున్నారు. దయచేసి గమనించాలి, ఈ మాటలు ఎవరు వింటున్నారు? ఇద్దరు దొంగలు వింటూ ఉన్నారు. ఇద్దరు సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు, సేమ్ ప్లేస్ లో. ప్రేమైన గమనించినట్లయితే, కానీ ఒక దొంగలో కనువిప్పు కలిగింది. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో he saw Jesus suddenly. ఆ మాట చెప్పగానే యేసులో, అంటే సిలువ వేయబడే యేసులో, చనిపోతున్నటువంటి యేసులో, రక్తం కారుతున్న యేసులో he saw a different person. దయచేసి గమనించాలి, he saw a different person. దయచేసి గమనించాలి ప్రేమైన వారులారా. సో ఒక హెల్ప్లెస్ మ్యాన్ గా చూడటం లేదు. అంటే వాళ్ళంతా అంటే శిలువ మీద నుంచి దిగిరా, నువ్వు దేవుని కుమారుడు ఒప్పుకుంటామని చెప్తున్నారు. ఒక హెల్ప్లెస్ మ్యాన్ గా చూడటం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆయనకు ఒక రాజ్యము కనపడటం లేదు, ఆయనకు కిరీటము కనపడటం లేదు, కానీ ఆయన హెల్ప్లెస్ గానే శిలువలో కనపడుతూ ఉంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఒక దొంగలో ఎంత పరివర్తన అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు. మనం చూస్తాం కదా, మీరు ముందుకెళ్ళి ఆ వాక్య భాగంలో చదవండి. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చదువుకుందాం ఆ వచనాన్ని. లూకా సువార్త 23వ అధ్యాయం 42. చదువు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని నేను అది. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకే సిచ్యువేషన్, ఒకే ఇన్సిడెంట్, ఒకే పర్సన్, ఏమాత్రం కూడా తేడా లేదు ప్రేమైన దేవుడు. కానీ యేసు మాటలో ఉన్నటువంటి శక్తిని ఒక వ్యక్తి గమనించాడు, ఒక వ్యక్తి గమనించలేకపోయాడు. యేసయ్య వాక్యములో ఉన్నటువంటి శక్తి ఒకరు గ్రహించారు, ఒకరు గ్రహించలేకపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనకు కిరీటం లేదు, కానీ నీ రాజ్యం రాజు అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియమైన వారులారా, ఆయనకు సింహాసనం లేదు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనం కనిపించట్లేదు. ఇంకా గమనించినట్లయితే ఆయనకి ఏమాత్రం సైన్యం కూడా కనిపించట్లేదు కదా. శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు, ఒంటరిగా వేలాడుతున్నాడు. ఆయనకు సైన్యము లేదు, ఆయనకు ఒక సింహాసనం లేదు, ఆయనకు ఒక కిరీటము లేదు. కానీ ఏమంటున్నాడు యేసు, నీ రాజ్యంలోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్ అంటే he was able to see king. ఆ శిలువ వేయబడే క్రీస్తులో రాజును చూడగలుగుతూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, శిలువ వేయబడుతున్నటువంటి యేసు ప్రభులో రాజును చూడగలుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఒక దొంగతో ఒక మాట అంటున్నాడు. ఏమంటాడు తెలిసే, చూడండి, ఇది నీకు నాకు ఈ శిక్ష తగిందే గాని, చదువుతారా వచ్చినండి. అదే అయితే 40వ వచనం సార్. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, సిచ్యువేషన్ ఇద్దరికి ఒకటే. దయచేసి గమనించాలి. కానీ ఒక వ్యక్తిలో మార్పు, ఒక వ్యక్తిలో సంపూర్ణమైనటువంటి సరెండరెన్స్ కనబడుతుంది. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ శిక్ష నాకు తగిందే, ఒప్పుకుంటున్నాడు. ఈ శిక్ష నాకు తగిందే, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. కానీ యేసయ్యా నువ్వేమాత్రం ఆయనలో ఏ పాపము లేదు అని చెప్తూ ఉన్నాడు. ఆయన రాజుగా చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తూ ఉన్నా ప్రియమైన వాళ్ళారా, మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే యేసయ్య మాటలు విన్న తర్వాత మనలో పరివర్తన రాకపోతే, మనలో ఈ చేంజ్ రాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు ఒకే డిస్టెన్స్ లో ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పరదేశంలోకి వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి పాపంలోనే చచ్చిపోయాడు. దయచేసి గమనించాలి, ఒక వ్యక్తి పాపంలో చచ్చిపోయాడు, రక్షణ మనకి దగ్గరలో లేదా? ఈ వ్యక్తికి ఎంత దగ్గర ఉందో రక్షణ ఆ వ్యక్తికి ఎంత దగ్గర ఉంది. కానీ ఒక వ్యక్తి యేసయ్య చేయబట్టుకొని పరదేశంలోకి వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తి పాపములో చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవరైతే ఈయనను రాజుగా గుర్తిస్తారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ హృదయంలో ఆయనను రాజుగా ప్రతిష్ఠించుకుంటారో, గమనించినట్లయితే వారిని ఆయన రక్షిస్తాడు. రక్షించడం మాత్రమే కాదు, ఈ దొంగను రక్షించాడు, పరదేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. దయచేసి గమనించాలి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఆయన చాలా ఆసక్తుడుగా, లేకపోతే చేతకాని వాడిగా శిలువ మీద వేలాడుతూ ఉంటే దొంగలో ఒక్కసారి ఆ చూపు దయచేసి గమనించండి. ఆయన్ని మనం ఏ రీతిగా చూస్తూ ఉన్నాం ఈ సాయంకాల సమయంలో. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హోసన్నా హోసన్నా అనే పదవులతో గనపరుస్తూ ఉన్నారు, కానీ వారి హృదయం ఆయనకు చాలా దూరంగా ఉంది. అందుకే ఏమంటున్నారంటే ఆయన సిలువ వేయండి అని కొద్ది రోజులు 4-5 రోజుల్లోనే ఏమంటున్నారు, సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వ్యక్తిని మీకు చూపిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని, దయచేసి గమనించండి. యోహాను సువార్త ఐ థింక్ 18వ అధ్యాయం 37-38 వచనాలు చదువుకుందాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునా. ఇక్కడ మనం గమనించినట్లయితే పిలాతు అందరూ నువ్వు యూదుల రాజు అని చెప్తూ ఉన్నారు కదా, నువ్వు రాజువా అని అడుగుతూ ఉంటే యేసు ప్రభు దేనికి సమాధానం చెప్పకుండా ఆయనకు సమాధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎస్, నువ్వు అన్నట్టే అన్నాడు. నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో చూడండి 19వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 19:14-15. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. మనం గమనించినట్లయితే ఈ దొంగలు ఇద్దరు యేసు ప్రభుకు సైడ్ కు సిలువ వేశారు. ఇద్దరు కూడా పక్క పక్కలోనే ఉన్నారు. కానీ ఈ పిలాతు యేసు ఎదురుగా ఉన్నాడు. యేసు ఎదురుగా ఫేస్ టు ఫేస్ చూశాడు. గమనించినట్లయితే ఈ యొక్క పిలాతు, దయచేసి గమనించాలి, ఫేస్ టు ఫేస్ చూస్తూ ఉన్నాడు. నువ్వు రాజు అంటే ఎస్, నువ్వు అన్నట్టే నేను రాజును అని యేసు ప్రభు కూడా సమాధానం చెప్పాడు. రాజు అని ఒప్పుకుంటున్నాడు, కానీ ఆ రాజ్యమైన వాళ్ళరా రాజు ప్రజలందరికీ రాజుని ఒప్పుకుంటున్నాడు, కానీ తనకు రాజు అని ఒప్పుకోలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఇక్కడ గమనించినట్లయితే అందుకే ఇదిగో మీ రాజు అని చెప్తూ ఉన్నాడు. ఎవరంటైనా ఇదిగో మీ రాజు. ప్రేమైన వాళ్ళరా, గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన్ని చాలా మంది ప్రేమైన దేవుని గమనించినట్లయితే మీ రాజు అనే దానికి ఒప్పుకుంటారు, కానీ నా రాజు అనే దానికి ఒప్పుకోరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ అ పర్సనల్ కాల్. ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉన్నాను, యేసు ప్రభు ఈ లోకంలో అందరి కోసం వచ్చాడని ఒప్పుకోవచ్చు, కానీ నా కోసం వచ్చాడు, నా కోసం రక్తం చిందించాడని ఒప్పుకునే వాళ్ళు కావాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో యేసుకు ఎదురుగా ఫేస్ టు ఫేస్ చూస్తూ ఉన్నాడు, కానీ ప్రేమైన వాళ్ళారా, కానీ పిలాతు యేసు ప్రభు నిర్దోషిని గుర్తించాడు, ఈయనలో పాపం లేదని గుర్తించాడు, ఆయన నీతిమంతుడని గుర్తించాడు. ప్రేమ వాళ్ళు దయచేసి గమనించాలి, ఆయన నీతిమంతుడు పాపం లేని వాడని గుర్తించినాడు. ప్రేమైన వాళ్ళారా, కానీ ప్రజలకు భయపడి, బైబిల్లో రాయబడింది మనం గమనించినట్లయితే ప్రజలకు భయపడి ఆయన సిలువకు అప్పచెప్పాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రజలకు భయపడి యేసును రాజుగా ఒప్పుకోలేకపోతే, ప్రజలకు భయపడి మనం యేసును రక్షకుడుగా ఒప్పుకోలేకపోతే, రక్షణకు అతి సమీపంలో ఉన్నటువంటి పిలాతు రక్షణ కోల్పోయాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో రక్షణ దగ్గరకు వచ్చినట్లు ఉంటుంది, కానీ ట్రూత్ కు చాలా దగ్గరగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే సత్యానికి దగ్గర ఉన్నంత మాత్రాన, లేకపోతే రక్షణకు దగ్గర ఉన్నంత మాత్రాన మనం రక్షణలో ఉన్నట్టు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, we have to accept that he is my king. We have to accept that he is my king. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. గమనించినట్టయితే ఈ పిలాతు నీతిమంతుడిగా గుర్తిస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి, ఈ యేసు ప్రభువును, కానీ he refused to be his king. అంటే ఆయనకు నారాజు అని చెప్పుకోవటానికి ఇష్టం లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా ప్రజలకు భయపడి ఆయన ఒప్పుకోకుండా ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో he also missed the kingdom. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ దగ్గరలో ఉండే రక్షణ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువును ఫేస్ టు ఫేస్ చేసి ఆయన నీతిమంతులను ఒప్పుకొని కూడా గమనించినట్లయితే ప్రజలకు భయపడి రక్షణ కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో యేసు ప్రభువును ఏ క్షణమైనా సరే గమనించినట్లయితే యేసు ప్రభువును ఒప్పుకోవటానికి, ప్రజల ఎదుట ఒప్పుకోవటానికి ఇష్టపడకపోతే, గమనించినట్లయితే రక్షణ దగ్గరలో ఉండి కూడా రక్షణ కోల్పోతాం. రక్షణ దగ్గరలో. అందుకే ప్రభు అన్నాడు, ప్రజల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వాడిని నేను పరలోకములో దేవదూతల ఎదుట ఒప్పుకుంటానన్నాడు కదా. ప్రజల ఎదుట నన్ను ఎవరైతే అంగీకరించడో ఏమన్నాడు, పరలోకంలో దేవదూతల ఎదుట నువ్వెవరో నాకు తెలియదు అని అనేవాడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా,
మూడవ వ్యక్తిని మీ దగ్గరకు నేను తీసుకుని వస్తున్నా. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుంచి 22 వరకు మనం గమనించుకున్నట్లయితే, హీ లవ్డ్ జీసస్, హీ రెస్పెక్టెడ్ జీసస్. యేసు ప్రభువుని ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు, బోధ కూడా అంటున్నాడు. ఆ వ్యక్తి గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా, హీస్ ఎవరు? ఈ రిచ్ రూలర్ అని బైబిల్లో రాయబడింది. ఎవరంట? ధనికమైనటువంటి, చదవండి వచనండి, 17 వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదునని దయచేసి గమనించండి. ఆయన అడిగాను. అతని ఇంటెన్షన్ మంచిదే, దయచేసి గమనించాలి. అతని ఇంటెన్షన్ మంచిదే, ప్రభు దగ్గరకు వచ్చి మోకరించాడు, దయచేసి గమనించాలి. ఇంకేమన్నాడు? బోధకుడా అని కూడా పిలుస్తున్నాడు, సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఇంకా బైబిల్ రాయబడింది పరిగెత్తుకుంటూ వచ్చి అని బైబిల్ రాయబడింది. ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరించాడు, బోధకుడా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇంకా మంచి తలంపు, నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అన్నటువంటి ఆలోచన కూడా కలిగిన వాడు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుణ్ణి గౌరవించినంత మాత్రాన, దయచేసి గమనించాలి ప్రేమైన వాళ్ళారా, సో గౌరవించాడు గాని ప్రేమైన వాళ్ళారా, బట్ దేవుడు చెప్పింది చేయలేకపోతాడు. ఏం చెప్పాడు ఆయనకు? ఇదిగో నీకున్నవన్నీ అమ్మి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. యేసు ప్రభు మీద నీకు గౌరవం ఉండవచ్చు. యేసు ప్రభువును గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా, మంచి ఆలోచనలు కలిగి ఉండవచ్చు. గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభువును ప్రేమిస్తూ ఉండవచ్చు, గౌరవించవచ్చు. కానీ గమనించినట్లయితే ఆయన్ను రాజుగా నువ్వు చూడలేకపోతే ఆయన చెప్పింది చేయలేవు. అంతే. రాజు అంటే ఏంది? కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ ఒక ఆర్డర్ వేస్తే ఏం చేస్తాం మనం? ఒబే చేయాలి. అవునా కాదా? ఒక ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ వేస్తే మనం దాన్ని ఒబే చేయాలి, అంతే. ప్రియమైన వాళ్ళరా, ఒబే చేయకపోతే ఏమంటారు తెలుసా? ఒబే చేయకపోతే ఏమంటారు దాన్ని? ఒక ఆర్డర్ ను ఒబే చేయకపోతే ఏమంటారంటే దేశద్రోహిగా చిత్రీకరిస్తారు. దేశద్రోహిగా చిత్రీకరిస్తారు. దయచేసి గమనించాలి. ఒక ఆర్డర్, నేను చెప్పేది మాటలు కాదు. ఒక ఆర్డర్ ఇచ్చినట్లయితే, ఒక రాజుగా ఆయన మనం గుర్తిస్తే ఏం చేస్తాం? ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తాం. అవునా కాదా? ప్రియమైన వాళ్ళారా, ఈ యేసు ప్రభును గౌరవించినంత మాత్రాన, యేసు ప్రభును గొప్పగా చూసినంత మాత్రాన, ప్రేమించినంత మాత్రాన, మంచి మంచి తలపులు ఉన్నంత మాత్రాన, ప్రేమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో చాలా కొద్ది దూరంలో మిస్ అయిపోయాడండి ఈ వ్యక్తి. పరలోక రాజ్యానికి చాలా కొద్ది దూరంలో మిస్ అయిపోయాడు. దయచేసి గమనించండి ప్రేమైన వాళ్ళారా, he was unable to obey to the word of God. యేసు ప్రభు చెప్పిన మాటలకు విధేయత చూపించలేకపోయాడు. యేసు ప్రభు మాటలకు సరెండర్ చేయలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది he went sorrowful అని బైబిల్లో రాయబడింది. బాధపడుతూ వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గర నుంచి రక్షణ పొందుకోలేక, దయచేసి గమనించండి, బాధపడుతూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? ఆయనను రాజుగా అంగీకరించలేదు. ఆయన చెప్పిన మాటను అంగీకరించలేకపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పే మాట ప్రేమైన వాళ్ళ గమనించినట్టయితే మనం ఏమంటారు? తప్పకుండా పాటించాలి. ఒకవేళ అది పాటించలేకపోతే we may miss the kingdom of the Lord. We may miss the kingdom of the Lord. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవుని, ఆయన రాజును అంగీకరించలేకపోయాడు కాబట్టి తను రక్షణ కాదు కానీ రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును ప్రేమించవచ్చు, ఆరాధించవచ్చు, కానీ గమనించినట్లయితే ఆయన రాజు అంగీకరించలేకపోయాడు అన్నది వాస్తవం. అంతే. మన జీవితంలో ఆయనను రాజుగా అంగీకరిస్తూ ఉంటే ఆయన చెప్పింది చేయాలంతే. అని హృదయంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడో అది చేయలేకపోతే ఆయన రాజుగా అంగీకరించినట్టే. దయచేసి గమనించాలి. మనం ఆయన చెప్పింది చేయలేకపోతే, బైబిల్లో రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నా మాట వినడం మాత్రమే కాదు, నా మాటలు నీ యందు నిలిచి ఉండినట్లా ఆ ప్రకారం చేసిన ఎడలని బైబిల్లో రాయబడింది కదా. సో ఆ రీతిగా చేయకపోతే మనం ఆయన్ను పెదవులతో గనపరుస్తూ ఉన్నాము తప్పితే ఆ యొక్క యెరూషలేము ప్రజల్లాగా ప్రేమిన వాళ్ళారా ఆయన్ను హృదయంతో మనము ఆరాధించడం లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమిన వాళ్ళారా, గమనించినట్లయితే దయచేసి గమనించండి. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పాను. సీమోను పేతురుకు యేసు ప్రభు అంటే ఎంతవరకు తెలుసు అంటే, యేసు ప్రభు బోధిస్తూ ఉంటే సీమోను పేతురు చేపలు పట్టుకుంటూనే ఉన్నాడంట. యేసు ప్రభు దగ్గరికి కూడా రాలా.
యేసుప్రభు బోధిస్తూ ఉంటే సీమోను పేతురు ఆ వలలను శుభ్రపరచుకుంటూనే ఉన్నాడు కానీ యేసుప్రభు దగ్గరికి రాలేదు. ప్రేమైన దేవుడు యేసయ్య మాటలు వినలేదు. దయచేసి గమనించాలి. కానీ యేసుప్రభు ఎప్పుడైతే అద్భుతం చేశాడో పేతురు జీవితంలో గమనించినట్లయితే వెంటనే ఆయన పాదముల మీద పడి ఏమనుకున్నాడు, దేవా నా దగ్గరకు రావద్దు, నేను పాపిని అంటున్న వ్యక్తిగా మనం చూస్తాము. ముందు చూడండి, అద్భుతం చేసిన తర్వాత ఆయన పాదాల మీద పడ్డాడు, ఏడ్చాడు. గమనించినట్లయితే ఇదిగో నేను పాపిని దేవా, నా దగ్గరకు రావద్దు, నేను ఇలాంటి వాడిని అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చెప్పి ఏమన్నాడు తెలుసా, ఆయన్ను వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు. దయచేసి గమనించండి. ఆయన కంటే తన జీవితానికి దాన్ని ఏమంటారు అంటే తన బుద్ధికి లేకపోతే తన జీవితానికి సరిపోయే వృత్తినే మానేసి, గమనించినట్లయితే తన కుటుంబాన్ని వదిలేసి వృత్తిని మానేసి ఏం చేశాడు, ప్రభువును వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు. ప్రభువును వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. చాలా మందికి గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క అద్భుతాలు అవసరమే, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు అవసరమే. గమనించినట్లయితే కానీ ఆయన మాత్రం రాజుగా అంగీకరించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా అంగీకరించే ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు తెలుసా, ఆయన మాటకు విధేయత చూపిస్తారంటే. ఇదిగో ఇది చెయ్యి అంటే ఇంకా మారు ప్రశ్న లేకుండా ప్రేమైన ఇది ఒక ఆర్డర్ గా తీసుకోవటం ప్రారంభిస్తారు. నిజంగా ఎంతమంది మనం ఆర్డర్ గా తీసుకుని మనము యేసయ్య చెప్పినట్టు బాపుడు మన జీవితంలో పాటించగలుగుతూ ఉన్నాం. అది లేకపోతే యెరూషలేము పట్టణస్థులాగా హోసన్నా హోసన్నా అని అడవడమే కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన రాజుగా మన జీవితాల్లో నా రాజుగా నీ రాజుగా ప్రతిష్ఠించలేకపోతూ ఉన్నాం అన్నది సత్యం అనే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకున్నాం. మీ దగ్గరికి కొన్ని దృష్టాంతాలు 4 దృష్టాంతాలు తీసుకొని వచ్చాను. అందరూ కూడా చాలా దగ్గరకు వచ్చారు, సత్యానికి దగ్గరగా వచ్చారు, సత్యానికి పక్కనే ఉన్నారు. ఒకరు కోల్పోయారు రాజ్యాన్ని, సత్యానికి ఎదురుగానే ఉన్నాడు మరొక వ్యక్తి, కానీ ప్రజలకు భయపడి కోల్పోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తి లైఫ్ ను ప్రేమించి, దయచేసి గమనించాలి, రాజుగా గుర్తించలేక ఏం చేశాడు, రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తనకున్నవన్నీ వదిలిపెట్టి యేసుప్రభును వెంబడించాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, యేసుప్రభు ఒకసారి పొమ్మంటే మీరు కూడా వెళ్తారేమో, వెళ్ళండి అంటే ఏమన్నాడు తెలుసా, నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు, మేము నీ నుంచి ఎక్కడ వెళ్తాం ప్రభు అన్నాడు. దయచేసి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు యొక్క అంతర్యం గమనించినట్లయితే నీవు సజీవుడమైన దేవుని కుమారుడైన క్రీస్తువు, నీవు నుంచి ఎక్కడ వెళ్తాం ప్రభువా, నువ్వు వెళ్ళమన్నా మేము వెళ్ళమంటూ ఉన్నాడు. నువ్వు వెళ్ళమన్నా కూడా మేము వెళ్ళాము, ఎందుకంటే నీలో మేము దేవుణ్ణి చూచాం, నీలో మేము రాజును చూచాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయ తలపు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దయచేసి గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. చాలు గమనించినట్లయితే ఇందాక జకర్యా గ్రంథం 9:9 కూడా మనం చదువుకున్నాం. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును అయినప్పటికీ ఏం చేస్తాడంట, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన దీనుడై వస్తూ ఉన్నాడని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని పిల్లరా, అంటే ఇతర రాజుల్లాగా ఆయన ఒక ఏమంటారు, రాజులు జనరల్ గా యుద్ధానికి పోయేటప్పుడు ఏం చేస్తారు, గుర్రాలను తీసుకుని వెళ్తారు. సో ఆయన యుద్ధానికి వచ్చే ఒక రాజులాగా రావటం లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే ఇదిగో నేను లోకానికి తీర్పు తెచ్చేదానికి రావటం లేదు అని చెప్పాడు యేసు కదా. ఈ లోకానికి నేను తీర్పు తెచ్చేదానికి రాలేదు, ఈ లోకంతో నేను యుద్ధం చేయడానికి రావట్లేదు అని ప్రభు చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో ఎందుకో తెలుసా, మన కోసం ఆయన రక్తం చిందించేదానికి వచ్చాడు, మన కోసం ఆయన ప్రాణం అర్పించేదానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాసు మిగతా రాసులాగా రావటం లేదు, గుర్తు పెట్టుకోవాలి. యుద్ధ గుర్రాలు లేవు, గమనించినట్లయితే ఆయనకు సైన్యం లేదు, గమనించినట్లయితే ఆయనకు ఒక బంగారు కిరీటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ముళ్ళ కిరీటం ఇవ్వబడింది. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ వాటికి బదులుగా ఏది మీద వస్తున్నాడు, ఒక గాడిద మీద వస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికంగా వస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఆయన శాంతి పలుకుతూ వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం, సమాధానాన్ని పలుకుతూ వచ్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యులకు కూడా అదే నేర్పించాడు. మీరు ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం అని పలకండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అంత మాత్రమేనా, గమనించినట్లయితే ఎంతో విధేయతతో
వినయంతో వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా. ఆయన పుట్టుక వినయనే గమనించినట్లయితే ఆయన బ్రతుకు కూడా జీవితం అంతా కూడా వినయంగానే జీవించాడు. చనిపోయే ముందు కూడా ఆయన వినయంగానే చనిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. కానీ ఆయనను చేతవాని వాడిగా బలహీనుడిగా లేకపోతే ఒక బానిసగా మనం చూడటం కాదు, కానీ ఆయనలో రాజును గుర్తించగలిగినట్లయితే ఒక దొంగ ఏ రీతిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడో ఆ రీతిగా మనం వెళ్ళే అవకాశం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. లేదంటే ఆయన చేతగాని వాడిగా మనం చూస్తూ ఉంటే చాలా సార్లు ఆయన యొక్క గ్రేస్ ను మనం ఏం చేస్తామంటే ఆయన బలహీనతగా చూస్తూ ఉంటాం. చాలా సార్లు ఆయన క్షమించే దేవుడులే, నేనేం చేసినా కూడా ఆయన పట్టించుకోలే, నేనేం చేసినా కూడా ఆయన క్షమిస్తాడులే, దాన్ని బలహీనతగా చూపించుకుంటాడు చాలా సార్లు. ప్రేమ వాళ్ళారా, యేసయ్య నీకు కృప చూపిస్తూ ఉన్నాడంటే అది ఆయన బలహీనత కాదు, గుర్తించాలి. ఇంకా మారుతాడేమో అన్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చే సమయము అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సమయం రాదు, ఇంకా సమయం లేదు వచ్చే గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేర్ ఇస్ నో సమయం, దేర్ ఇస్ నో టైం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒకనొక సమయం వస్తే ఏందంట, తలుపు మోయబడుతుంది. బైబిల్లో వ్రాయబడింది, మీరెవరో నాకు తెలియదు అనేటువంటి స్వరం వినాల్సింది వస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదిగో నీ నామందు మేము అద్భుతాలు చేయలేదా, నీ నామందు ప్రార్థనలు చేయలేదా, నీ నామందు వాక్యం చెప్పలేదా, నీ నామంలో మేము గొప్ప గొప్ప కార్యాలు చేయలేదంటే మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. తలుపు వేయబడిన తర్వాత 5 మంది కన్యకలు మాత్రమే లోపలికి వెళ్ళారు. తలుపు వేయబడింది. తర్వాత వాళ్ళు తలుపు దడుతూ ఉంటే ఏమంటున్నాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్లయితే మీరెవరో నాకు తెలియదు అనేటువంటి స్వరం వినబడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. వారు అంతటా 11వ వచనం సార్, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మిమ్మల్ని ఎరగను ప్రియమైన దేవుని అంటూ ఉన్నాడు. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక ఏదిగా ఉండాలంట, మెలకువగా ఉండు. ఆ తలుపు వేసే గడియ ఎప్పుడైనా ఉండొచ్చు, ఇప్పుడైనా ఉండొచ్చు, ఈ రాత్రి అయినా ఉండొచ్చు, రేపైనా ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా కూడా రెడీగా ఉండండి, సిద్ధపడి ఉండండి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఎవరు ఈయన మహిమగల రాజు అని బైబిల్లో రాయబడింది. పరలోకపు రాజు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నిత్యత్వాన్ని పరిపాలించే గొప్ప వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన నీ జీవితంలో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన బలవంతంగా రాడు. గాడిద మీద రావడానికి ఇంకొక సూచన తెలుసా, ఆయన బలవంతంగా ఎప్పుడు రాడు మన జీవితాల్లోకి, ఆయన సాత్వికంగానే వస్తాడు. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 మనం చూసినట్లయితే, ఇదిగో ఆయన హృదయం దగ్గర ఉండి ఏం చేస్తున్నాడంట, తలుపు తడుతూ ఉన్నాడంట. నిన్ను సృష్టించేటువంటి సృష్టికర్తకు నీ హృదయాన్ని చీల్చడం ఆయనకు ఒక పెద్ద లెక్క. నీ హృదయంలోకి బలవంతంగా రావడం ఆయనకు ఒక పెద్ద పన. రావచ్చు కదా ప్రియమైన దేవుని పిల్లలు, కానీ ఆయన రాడు. ఆయన గాడిద మీదనే వస్తాడు, ఆయన సాత్వికంగానే వస్తాడు, ఆయన డోర్ తడుతూనే ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే హృదయంలో నువ్వు యాక్సెప్ట్ చేసేంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 దొంగలు కూడా ప్రభువును దూషించారు మొట్టమొదటిగా, కానీ ప్రభువులో రాజును చూచినటువంటి ఒక దొంగ రక్షించబడ్డాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుకు సత్యానికి చాలా దగ్గరగా ఉండి యేసును అన్ని రీతిలుగా ఒప్పుకున్నటువంటి పిలాతు ఉన్నాడు, కానీ ప్రజలకు భయపడి రాజుగా ఒప్పుకోలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం దేన్ని బట్టి ప్రభువును రాజుగా ఒప్పుకోలేకపోతూ ఉన్నాం, ప్రజల దగ్గర ఒప్పుకోలేకపోతున్నామా, ప్రజలను బట్టి ఒకవేళ మనల్ని ఎగతాళి చేస్తారేమో అని చెప్పేసి క్రైస్తవుడని మనల్ని ఒకవేళ తృణీకరిస్తారేమో అని ఒప్పుకోవటం లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రాజుగా ఒప్పుకుంటే ఆయన చెప్పిందల్లా వినాల్సింది వస్తుందని చెప్పేసి ఒప్పుకోవడం లేదా? ప్రియమైన వాళ్ళారా, ఆయన రాజు అయితే ఆయన ఆర్డర్ మనము ఒబే చేయాల్సిందే. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టుడే? మన యొక్క రెస్పాన్స్ ఏంటి? ఉదయకాల సమయంలో మన సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము
ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక. జయము జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. అదే చదువుదాం. లూకాసు వార్త 19:30 చదువుకుందాం. లూకాసు వార్త 19:38. ప్రభు పేర వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా నోటితో ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడను గాక అని మాట్లాడుతున్నట్టుగా హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నట్టుగా చూస్తాం. హోసన్నా అంటే అర్థం ఏంటిది వాళ్ళకి? హోసన్నా అంటే అర్థం తెలుసా? సేవర్స్ అని అర్థం. హోసన్నా అంటే అర్థం ఏంటి? మమ్మల్ని రక్షించు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మమ్మల్ని రక్షించు అని ఏమంటున్నారు? మాటలతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ హృదయంలో వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఇదే నాలుకలు, ఇదే నోరులు ఏమన్నాయంటే వాడిని సిలువవేయి అని మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు రాజు కావాలి కానీ రక్షకుడు కాదు. చాలా సార్లు మనం గమనించినట్లయితే ఎలాంటి రాజు? పొలిటికల్ రాజు కావాలి, పవర్ ఉన్న రాజు కావాలి. దయచేసి గమనించండి, ఈ లోకంలో జనాలు కోరుకునేది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకు రాజు కావాలి కానీ రక్షకుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళను విమోచించే వాళ్ళు కావాలి కానీ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా విధేయత మాత్రం చూపించరు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విమోచకుడు కావాలి కానీ ఆయనకు విధేయత మాత్రం చూపించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ కావాలనుకుంటారు కానీ ఆయనకు లొంగిపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. హోసన్నా హోసన్నా అనేటువంటి ఈ కేకలే సిలువేయమని కేకలు వేశారు. సిలువేయమని మన జీవితాల్లో కూడా ప్రభువును ఒక సైడ్ స్తుతిస్తూ ఉన్నామేమో, మరొక సైడ్ ప్రభువును బాహాటంగా సెలవుకు వేస్తున్నామేమో. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఆయన చెప్పిన మాట వినకపోతే ఆయన మనము సెలవు వేస్తున్నట్టే బైబిల్లో రాయబడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఒకసారి రక్షణ పొంది చదువుకున్న మార్చుని చదువుకుని ముగించుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం కాదు 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత క్లియర్ గా దేవుని వాక్యం సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ఆయనను రాజుగా అంగీకరిస్తే, ఆయనను నీరాజుగా అంగీకరించినట్లయితే ఆయనకు విధేయత చూపించాలి. ఆయనకు విధేయత చూపించకుండా రాజు అన్నంత మాత్రాన ఆనాడు వాళ్ళు హోసన్నా అని కేకలు వేసి సిలువేయము అని కేకలు వేసినట్లే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలు ప్రశ్నించుకుందా. ప్రియమైన వాళ్ళారా, నేను కేకలు వేయటం లేదే అని అనొచ్చు. ప్రియమైన వాళ్ళారా, సేమ్ అదే సాదృశ్యం మన జీవితాల్లో జరుగుతుంది. దయచేసి గమనించాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నీరాజు. ఎవరంటే ఆయన నీరాజు. పర్సనల్ గా నీరాజుగా ఒప్పుకుంటున్నావా? పర్సనల్ గా నారాజుగా ఒప్పుకుంటున్నానా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మట్లాది వారి సందేశం ఏంటంటే ఆయనను రాజుగా అంగీకరించకుండా, ఆయనను ప్రభువుగా అంగీకరించకుండా ఆ మట్టలతో ఆయన ఊరేగించిన బట్టలు ఏం చేశారు? ఆయన మోసారు. మట్టలతో ఊపుతూ ఆయన మహిమగల రాజు అని మాట్లాడుతూ ఉన్నారు. అందుకే బైబిల్ రాయబడింది, వాళ్ళు పదవులతో నన్ను కనపరిచేవారే గాని వారి హృదయం నాకు దూరంగా ఉందని ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం, పదవులతో ఆరాధిస్తూ ఉన్నాం. పదవులతో మనం ఏమేమో చేస్తూ ఉన్నాం. ఆరాధించడం మాత్రం కాదు, కనపరచడం మాత్రం కాదు, ఏమో చేస్తున్నాం కానీ హృదయంలో ఆయన రాజుగా ప్రతిష్ఠించగలుగుతున్నామా? ఆయన రాజుగా ప్రతిష్ఠించ ఏం చేయాలి? ఆయన మాటకు విధేయత చూపించాలి.
ఆయన మాటకు ఏది కూడా తప్పిపోకుండా విధేయత చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా జీవించినట్లయితే ఆయన రాజుగా మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, ఎంత పాపములో ఉన్న వ్యక్తి అయినా, దేవా నన్ను క్షమించు, నేను పాపిని, ఇదిగో దేవా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ఎంత ప్రేమమయుడో. ఇదిగో నేడే అని చెప్తున్నాడు. ఏంటంట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడు అండి మా దేవుడు. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఈ మట్లాది వార సారాంశాన్ని గుర్తిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజు నీ రాజు, ఈ రాజు నా రాజు, ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆ మహిమను మన జీవితాల్లో అనుభవింపచేయాలని ప్రభు ఆశపడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన్ను ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు ఆయన్ను ఒకవేళ సెలవు వేస్తూ ఉన్నాం బాహాటంగా, ఎన్నిసార్లు ఆయన మాట చెప్పిన మాట వినకుండా ఆయన క్రూసిఫై చేస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుంటూ ఆ రాజుకు మన జీవితాలు మరొకసారి సంపూర్ణ సమర్పణ చేసుకుందాం, సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరలోక సౌధమునా మమ్ము స్థిరపరచుటకు పావన మా కొరకై పలు శ్రమలు పొందావు. పరలోక సౌధమునా మమ్ము స్థిరపరచుటకు పావన మా కొరకై పలు శ్రమలు పొందావు. మరణాన్ని గెలిచావు, మహిమతో లేచావు. మరణాన్ని గెలిచావు, మహిమతో లేచావు. మా కొరకే నీవు విజ్ఞాపనైనావు, మా కొరకే నీవు విజ్ఞాపనైనావు. మా కొరకే నీవు అరుదించినావు. మా భారమంతా భరించినావు. ఏ కానుకిచ్చినా సరితూగునా, ఏ కానుకిచ్చినా సరితూగునా. నా ప్రాణ రక్షక నీ ప్రేమకై నా ప్రాణమిచ్చిన సరితూగునా. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో ప్రభా, మీరు నోరు తెరిచి మాట్లాడిన ప్రతి తండ్రి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మీరు మాట్లాడుతుండగా ప్రతి మాట తండ్రి మా గుండెల్లో తూటల్లాగా గుచ్చుకుంటూ ఉండగా యేసు ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభానైనా మీరు ఇస్తున్నటువంటి ప్రభానైనా ప్రతి మాటను బట్టి ప్రభా, ప్రతి ఆర్డర్ ను బట్టి యేసు ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను యేసు ప్రభా. ఆనాడు తండ్రి ప్రభా మిమ్మల్ని తండ్రి ప్రభావారు పదములతో ఆరాధించినట్లుగా కాకుండా యేసు ప్రభా తండ్రి నాయన హృదయములో ప్రభానైనా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధిస్తున్న దేవా మీకు సంపూర్ణ సరెండరెన్స్ యేసు ప్రభా, మీకు సంపూర్ణంగా విధేయత చూపించే గొప్ప కృపను యేసు ప్రభా మాకు ప్రసాదించండి యేసు ప్రభా. మీరు చెప్పిన ప్రతి మాట కూడా ప్రభా ఈ లోకంలో ప్రభానైనా ఎంతకాలం ఉంటామో తెలియదు యేసు ప్రభా తండ్రి. ఈ రాత్రే ఒకవేళ మీరు రావచ్చు నాయన తండ్రి, రేపటి దినమందు రావచ్చు ప్రభా. ఎప్పుడు వచ్చినా మీ మెలకువ కలిగి సిద్ధపడి ఉండే గొప్ప కృపను మాకు ప్రసాదించండి తండ్రి. మెలకువ కలిగి సిద్ధపడి ఉండే గొప్ప కృపను ప్రసాదించండి. ఆనాడు మీకు చాలా దగ్గరగా ఉన్నారు కానీ ప్రభువా తండ్రి ప్రభునైనా మిమ్మల్ని తెలుసుకోలేకపోయారు. ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూశారు కానీ ప్రభువా మిమ్మల్ని ఒప్పుకోలేకపోయారు. రాజుగా యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభా. పేతురులాగా మా జీవితాలు సమర్పణ చేస్తూ, పేతురులాగా తండ్రి ప్రభానైనా ఆ పాపాలు ఒప్పుకొని ప్రభా మిమ్మల్ని వెంబడించే గొప్ప కృపను ప్రసాదించండి. ఫాలో మీ అనగానే దేవా
సమస్తమును విడిచిపెట్టి ప్రభు మిమ్మల్ని వెంబడించిన పేతుడు మా దగ్గర తీసుకుని వచ్చారు యేసు ప్రభు. ఆ రీతిగా మేము ఈ లోకంలో జీవించే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభు. ఈ లోకంలో మేము నివసించేది బహు కొద్ది కాలమే ప్రభు. పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు 70-80 సంవత్సరాలు, కానీ మీతో ఉండే సంవత్సరాలు యుగ యుగములు అని మీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు. యుగ యుగములతో పోలిస్తే ఇది బహు కొద్దిదే. దాంట్లో మోర్ దాన్ హాఫ్ మాకు అయిపోయింది ప్రభు మా జీవితాల్లో. యేసయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంది. కొద్ది కాలమైన మీకోసం జీవించే గొప్ప కృపను ప్రసాదించండి. మిగతా కాలమైన తండ్రి ప్రభానైనా తండ్రి మిగిలిన కాలం తండ్రి ఈ శేష జీవితం యేసు ప్రభు మీరు వచ్చే పర్యంతమైన తండ్రి ప్రభ మీకోసం జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మిమ్మల్ని రాజుగా అంగీకరించి మీ మాటలకు విధేయత చూపించి ప్రభు మీకు లోబడి జీవించే గొప్ప కృపను తండ్రి మాకు తండ్రి మాటలు విన్న ప్రతి బిడ్డకు ప్రసాదించండి. ప్రతి బిడ్డకు ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఫెలోషిప్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలను పేరు పేరున మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాలన్నింటినీ వారి పిల్లలు తండ్రి ప్రభ చదువుతూ ఉండగా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా వారందరినీ మీ సన్నిధానంలో గుర్తు చేసుకుంటున్నాం యేసు ప్రభ. తండ్రి కృపను అనుగ్రహించండి. పిల్లలందరూ కూడా చక్కగా ఎగ్జామ్స్ ప్రభానైనా 10th ఇంటర్మీడియట్ ఇంకా తండ్రి ప్రభానైనా ఆ యొక్క తండ్రి ప్రభానైనా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉండగా తండ్రి ప్రతి ఎగ్జామ్ లో కూడా తోడుగా ఉండి ప్రభానైనా తండ్రి ప్రభ తల్లిదండ్రులకు ఆదరణ కలుగు రీతిగా సంతోషం కలుగు రీతిగా పిల్లలు తండ్రి చక్కగా తండ్రి ప్రభ రాయటకు మీరు కృపను అనుగ్రహించండి. ఈ ఎండల కాలంలో యేసు ప్రభ ఎండల అధిక తీవ్రత ఉంటుండగా యేసు ప్రభ ఎండల తీవ్రత తండ్రి మా బిడ్డల మీద కానీ మా మీద కానీ ఎంత మాత్రము లేకుండానట్లు యేసు ప్రభ తండ్రి నా దేవ నా ప్రభ మీరు కాచి కాపాడి భద్రపరచండి. పగలు మేఘ స్తంభాన్ని మాతో ఉంచి ప్రభ నాయన మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగా తండ్రి ప్రభువానైనా మీ నామాన్ని మహిమపరుస్తూ నెక్స్ట్ సాటర్డే ప్రభువానైనా పునరుత్థాన సందేశాన్ని మేము ధ్యానించే కృపను మాకు ప్రసాదించండి. అంతవరకు మీకు భద్రతను కృపను మాతో ఉంచి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్.